హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ట్రంప్ యాక్షన్ షురు, బాధ్యతలు చేపట్టగానే సంచలన నిర్ణయాలు. బైడెన్ గద్దె దిగడానికి ముందు జారీ చేసిన మొత్తం 78 ఆర్డర్లు రద్దు. వాతావరణ మార్పుల నిరోధానికి కీలకమైన ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్కు గుడ్ బై. మెక్సికో బార్డర్లో ఎమర్జెన్సీ బలగాల మోహరింపు. డాలర్కు ఆల్టర్నేట్గా కరెన్సీని తెచ్చేందుకు బ్రిక్స్ దేశాలు ప్రయత్నిస్తే ఆ దేశాలపై 100% టారిఫ్లు. ఫెడరల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ బంద్. వారంలో 5 రోజులు ఆఫీసుకు తప్పకుండా రావాలి అంటూ నిబంధనలు జారీ చేసిన ట్రంప్. గ్రీన్ కార్డ్ రాని వలసదారులకు, పుట్టే పిల్లలకు బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేసిన ట్రంప్. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఎగ్జిట్. ట్రాన్స్జెండర్లు, ఎగ్జిబిటిక్యూ వర్గాలకు కల్పిస్తున్న సమానత్వ రక్షణ హక్కులు కూడా రద్దు. ప్రజా భద్రత, మిలిటరీ తప్ప మిగతా ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఉద్యోగాల భర్తీ నిలిపివేసిన ట్రంప్. 2001 క్యాపిటల్ బిల్డింగ్పై దాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న తన మద్దతుదారులు 15 మందికి క్షమాభిక్ష. డ్రగ్స్ దందా చేస్తున్న డ్రగ్స్ కార్టెల్స్ను విదేశీ టెర్రరిస్టుల సంస్థలుగా ప్రకటిస్తాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టిక్ టాక్ పై నిషేధం, 75 రోజుల పాటు నిలిపివేత. 7.52 కోట్ల ఆవిరి. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. 7 నెలల కనిష్టానికి సెన్సెక్స్ 1235 పాయింట్లు డౌన్. 320 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ. ట్రంప్ టారిఫ్ వార్, ఎఫ్ఐఐల సెల్లింగ్ ఎఫెక్ట్ అంటూ ఒక న్యూస్. భారీ బడ్జెట్ సినిమాలపై ఇన్కమ్ ట్యాక్స్ నజర్. ప్రొడ్యూసర్ దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల సహా 8 ప్రాంతాల్లో మంగళవారం ఐటీ రైడ్స్ జరిగాయి. భారీ బడ్జెట్ సినిమాల ఐటీ చెల్లింపులు, బ్యాలెన్స్ షీట్స్, ఆడిట్ రిపోర్ట్స్, బ్యాంక్ లాకర్స్లోని పత్రాలు స్వాధీనం చేసుకుని ఐటీ విచారణ జరుపుతుంది. కాళేశ్వరం ఖర్చు 1,00,000 కోట్లు, ఆమ్దాని 7 కోట్లు అంటూ ఒక న్యూస్. కాళేశ్వరం కార్పొరేషన్ అప్పుల భారమంతా సర్కారుపైనే. ఈ ఏడాది కడుతున్న మిత్తే 6,519 కోట్లు. కమిషన్ ఓపెన్ కోర్టులో ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు వెల్లడి. కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలకు ప్రభుత్వమే షూరిటీ. నాడు 9 నుంచి 10.5% వడ్డీ రేటుతో లోన్ల స్వీకరణ. ఇప్పుడు వాటిని తక్కువ వడ్డీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరణ. 1,00,000 కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇన్నేళ్లలో కాళేశ్వరం కార్పొరేషన్కు వచ్చిన ఆమ్దాని కేవలం 7 కోట్లే. ఈ విషయాన్ని ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు మంగళవారం జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట ఓపెన్ కోర్టులో బయటపెట్టారు. పేరుకే ఇది కాళేశ్వరం కార్పొరేషన్ అని, కార్పొరేషన్ పేరుతో తెచ్చిన రుణభారమంతా ప్రభుత్వం నెత్తినే పడిందని పేర్కొన్నారు. కాళేశ్వరం రుణాలన్నింటినీ ప్రభుత్వం షూరిటీగా ఉంటుంది. అందుకు తగ్గట్టు కార్పొరేషన్కు లోన్లు ఇప్పించడంలో, తిరిగి చెల్లించడంలో సహకరిస్తుంది. కార్పొరేషన్ తెచ్చిన లోన్లకు సంబంధించి నెలకు సగటున 500 కోట్ల మేర ప్రభుత్వం వడ్డీలు కట్టాల్సి వస్తున్నది అని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 2024-25 అసలు రూపాయలు 7,382 కోట్లు కాగా వడ్డీ కింద మరొక 6,519 కోట్లు చెల్లిస్తున్నదని తెలిపారు. కార్పొరేషన్ ద్వారా నాడు 9 నుంచి 10.5% వడ్డీ రేటుతో రుణాలు తీసుకున్నామని, గత ఆర్థిక సంవత్సరం నుంచి వీటిని తక్కువ వడ్డీ రుణాలుగా రీస్ట్రక్చర్ చేస్తున్నామన్నారు. మంగళవారం కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఓపెన్ కోర్టు విచారణకు రామకృష్ణారావు హాజరై ఈ విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలో యూనిలివర్ యూనిట్లు. మెగా 15,000 కోట్ల పెట్టుబడులు. దావోస్లో రాష్ట్ర సర్కారుతో 3 ఒప్పందాలు చేసుకున్న కంపెనీ. రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటు. అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ రిసార్ట్ నిర్మాణం. 7,000 మందికి ఉద్యోగ అవకాశాలు. దావోస్లో యూనిలివర్ సంస్థ సీఈఓ హెన్ షూ మేకర్తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు ఈ చిత్రంలో చూడొచ్చు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో అంగీకారం. కామారెడ్డి జిల్లాలో ఫామాయిల్ ఫ్యాక్టరీ, రీఫైనింగ్ కేంద్రం. మరొక చోట బ్యాటిల్ క్యాప్ల తయారీ యూనిట్. సీఎం రేవంత్ సమక్షంలో కుదిరిన ఒప్పందం. ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ కోసం స్కైరూట్ ఎంఓయు.
రాష్ట్రంలో 2 తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు యూనిలీవర్ కంపెనీ ముందుకొచ్చింది. కామారెడ్డి జిల్లాలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్, మరొక చోట బాటిల్ క్యాప్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం 2వ రోజైన మంగళవారం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. వారికి తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలను సీఎం వివరించారు. స్పందించిన యూనిలీవర్ సీఈఓ హ్యాన్షూ మేకర్ తెలంగాణలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకు ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తామని, కామారెడ్డి జిల్లాలో తగిన స్థలాన్ని కేటాయిస్తామని సీఎం వెల్లడించారు. బాటిల్ క్యాప్ల ఉత్పత్తి కోసం కూడా తెలంగాణలో యూనిట్ ఏర్పాటు చేస్తామని యూనిలీవర్ బృందం తెలిపింది. వినియోగ వస్తువుల తయారీ, ఎఫ్ఎంసీజీలో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన యూనిలీవర్ సంస్థ తన ఉత్పత్తులను ఎక్కువగా ద్రవ రూపంలో సీసాలో విక్రయిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ బాటిల్ క్యాప్ల ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే బాటిల్ క్యాప్ల యూనిట్ ద్వారా వీటి కొరత తీరనుంది. తెలంగాణ రైజింగ్ 2050 విజన్తో ముందుకు వెళ్తున్నాము అంటున్న సీఎం రేవంత్ రెడ్డి, దక్షిణాది రాష్ట్రాలకు తెలంగాణ వారధిగా ఉంటుందని, అనుకూల వాతావరణంలో పెట్టుబడులకు, పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అనుకూలతలు ఉన్నాయని యూనిలీవర్ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కుంభమేళాలో మోనాలిసాకు బాలీవుడ్ బంపర్ ఆఫర్. మహా కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన మోనాలిసా, 16 సంవత్సరాల మోనాలిసా భోస్లేకు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో మోనాలిసాను తీసుకుంటానని తెలిపారు. ఆమె రూపం, అమాయకత్వానికి తాను ఫిదా అయ్యానని బాలీవుడ్ ప్రొడ్యూసర్ తెలిపారు. ఛత్తీస్గఢ్ ఒడిశా బార్డర్లో ఎన్కౌంటర్, 27 మంది మావోయిస్టుల మృతి. కులారి ఘాట్ అడవి ప్రాంతంలో ఈ ఘటన. మృతుల్లో కేంద్ర కమిటీ పాలిటీ బ్యూరో సభ్యుడు చలపతి. చంద్రబాబు నాయుడుపై అలిపిరి దాడిలో కీలక సూత్రధారి. డ్రోన్ కెమెరాలతో గాలింపులు, నక్సల్స్ లేని ఇండియా దిశగా అడుగులు వేస్తాం అంటున్న హోంశాఖ మంత్రి అమిత్ షా. ఛత్తీస్గఢ్ ఒడిశా బార్డర్లో గరియాబాద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. ఒక జవాన్కు గాయాలయ్యాయి. 16 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి. 27 మంది చనిపోయారని, కూంబింగ్ కొనసాగుతుందని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. కృష్ణా జలాల్లో 71% వాటా ఇవ్వాల్సిందే, లేదంటే 50% కేటాయించాలి. మంగళవారం హైదరాబాద్లోని జలసాదలో కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్తో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు రాహుల్ బొజ్జా, అనిల్ కుమార్ ఈ చిత్రంలో చూడొచ్చు. కేఆర్ఎంబీ మీటింగ్లో తెలంగాణ డిమాండ్. 2015లో జరిగిన 66.34 ఒప్పందం ఆ ఒక్క ఏడాదికే ఏపీకి 66% కేటాయిస్తే 76% నీళ్లు తీసుకెళ్తుంది. 11 ప్రాంతాల్లో టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలి. శ్రీశైలం డ్యాం ప్లంజ్ ఫుల్ వద్ద పడిన గొయ్యికి రిపేర్లు చేపట్టాలని కోరిన అధికారులు. కొట్లాడుకునే జమానా పోయింది, కలిసి పనిచేద్దామంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కలిసి కట్టుగా పనిచేద్దాం, అభివృద్ధి చేసుకుందాం అంటున్న బండి సంజయ్. బిల్లులు రాక మాజీ సర్పంచులు అల్లాడుతున్నారు. ఇకనైనా పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన బండి సంజయ్. ఒక ప్రైవేట్ ఆసుపత్రులతో కిడ్నీల దందా అంటూ ఒక న్యూస్. 55 లక్షలకు ఒక కిడ్నీ చొప్పున అమ్మకం. సరూర్ నగర్ అలకానంద హాస్పిటల్లో అక్రమ ఆపరేషన్లు. ఆసుపత్రి సీజ్, నిర్వాహకుడికి అరెస్ట్. ఆపరేషన్లు చేసిన డాక్టర్లు పరార్. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ దవాఖానా అడ్డాగా కొనసాగుతున్న కిడ్నీ దందా గుట్టు రట్టయింది. పర్మిషన్ లేకుండానే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేస్తున్నారని, ఒక్కొక్క కిడ్నీకి 55 లక్షలకు అమ్ముతున్నారని ఉన్నతాధికారుల తనిఖీలో వెల్లడైంది. జనరల్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీల పేరుతో అనుమతి తీసుకుని 6 నెలల కింద ఆసుపత్రిని ప్రారంభించిన నిర్వాహకులు వేర్వేరు రాష్ట్రాల నుంచి డోనర్లను రప్పించి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నట్లు వారు గుర్తించారు. సింగరేణి ఎన్టీపీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా అంటున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ. వాటిని పార్లమెంట్లో ప్రస్తావిస్తా అంటున్న ఎంపీ వంశీకృష్ణ. రామగుండం రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి. రామగుండం అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ. సింగరేణి ఎన్టీపీసీ కార్మికుల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మంగళవారం ఎన్టీపీసీ జ్యోతి భవన్లో కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ లీడర్లు ఎంపీని కలిసి వినతి పత్రం అందజేశారు. 2018లో చేసుకున్న ఒప్పందాన్ని, ప్రమోషన్ పాలసీని అమలు చేయాలని, ఆరోగ్యంగా ఉన్న కార్మికులను వయసుతో సంబంధం లేకుండా ఉద్యోగంలో కొనసాగించాలని,
గేట్ పాస్ను ఏడాది కాలం పాటు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై ఎన్టీపీసీ ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ సింగరేణి ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులకు సొంత ఇళ్ల స్కీమ్, ఐటీ మినహాయింపు అంశాలపై పార్లమెంట్లో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. కళ్ళు ఉన్నా చూడలేని అజ్ఞాని అంటూ విమర్శలు చేస్తున్న ఎంపీ చామల కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించడంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన ఎక్స్లోనే కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, నిరుద్యోగుల కోసం స్కిల్ యూనివర్సిటీ, సన్నవడ్లకు 500 బోనస్, మెట్రో కారిడార్ పెంపునకు ప్లానింగ్, అలా చెప్పుకుంటూ పోతే ఒక్క ఏడాదిలోనే ఎన్నో చేశామని చామల తెలిపారు. మీలాగా 7 లక్షల కోట్లు అప్పు చేసి అందిన కాడికి దండుకోలేదని, కమిషన్ల కాళేశ్వరాన్ని కూలిపోయేలాగా కట్టలేదని, ఈ ఫార్ములా రేసు స్కామ్ బట్టబయలు కాలేదని, లిక్కర్ స్కామ్లు, ధరణి భూదందాలు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద అవినీతి చరిత్ర మీ కుటుంబ పాలనలో ఉందని చామల కౌంటర్ ఇచ్చారు. సిరిసిల్ల పవర్లూమ్కి చీరల తయారీ ఆర్డర్, నేతన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి అంటున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాష్ట్రంలో నేతన్నలకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారని విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం 2 చీరలను ఇవ్వబోతున్నదని, ఆ చీరల తయారీ ఆర్డర్ను సిరిసిల్ల పవర్లూమ్కు ప్రభుత్వం అప్పగించిందని విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు. అందరూ అభివృద్ధి చెందితేనే నిజమైన డెవలప్మెంట్ అంటున్న రాహుల్ గాంధీ. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. వ్యాపారానికి న్యాయమైన వాతావరణం, న్యాయమైన పన్ను వ్యవస్థ ఉండి కార్మికుల ఆదాయం పెరిగి ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందితేనే నిజమైన అభివృద్ధి అని నొక్కి చెప్పారు. దీనివల్ల మాత్రమే దేశం సంపన్నంగా బలంగా ఉంటుందన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం వాటా 60 సంవత్సరాల్లో అత్యల్ప స్థాయికి పడిపోయిందని పేర్కొన్నారు. దీని కారణంగా ప్రజలు ఉపాధి కోసం ఇబ్బంది పడుతున్నారని, వ్యవసాయ రంగంలో అవలంబిస్తున్న తప్పుడు విధానాలు రైతుల, వ్యవసాయ కార్మికుల పరిస్థితిని మరింత దిగదార్చాయని అన్నారు. కార్మికుల నిజమైన ఆదాయం గత 5 సంవత్సరాలుగా స్తబ్దుగా ఉందని స్పష్టం చేశారు. అసంబద్ధమైన జీఎస్టీ, ఆదాయపు పన్ను పేదల మధ్యతరగతి ప్రజల జీవితాన్ని కష్టతరం చేశాయి. కానీ కార్పొరేట్ రుణాలు మాత్రం మాఫీ అవుతున్నాయని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడం వల్ల ఇప్పుడు పేదలు మాత్రమే కాకుండా జీతాలు పొందే వర్గం కూడా వారి అవసరాల కోసం రుణాలు తీసుకోవాలి వస్తుందని అన్నారు. జనసామాన్య హక్కులను కాపాడుతూ ఆదివారం వైట్ టీషర్ట్ ఉద్యమం ప్రారంభించినట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ప్రకటించారు. ప్రజలు ఇందులో భాగం కావాలని కోరారు. మీరు ఆర్థిక న్యాయాన్ని విశ్వసిస్తే, పెరుగుతున్న సంపద అవమానతలను వ్యతిరేకిస్తే, సామాజిక సమానత్వం కోసం పోరాటాల కంటే అన్ని రకాల వివక్షలను తిరస్కరించినట్లయితే, మన దేశంలో శాంతి స్థిరత్వం కోసం పోరాడాలంటే మీరు తెల్లటి టీషర్ట్లు ధరించి ఉద్యమంలో చేరండి అని ఎక్స్ వేదిక రాహుల్ గాంధీ ప్రకటించారు. ప్రియాంక స్త్రీ శక్తి, రాహుల్ గాంధీ యువశక్తి అంటున్న మల్లికార్జున ఖార్గే. కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక గాంధీ వాద్రా స్త్రీ శక్తికి, రాహుల్ గాంధీ యువశక్తికి ప్రతిరూపాలని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే అన్నారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన కిత్తూరు రాణి చెన్నమ్మ, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వంటి వీరమణులతో ప్రియాంకను ఖార్గే పోల్చారు. 1924లో కర్ణాటకలోని బెళగావిలో కాంగ్రెస్ సమావేశాలకు గాంధీ బాధ్యతలు వహించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం బెళగావిలో కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం నిర్వహించింది. ఖర్గేతో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖర్గే మాట్లాడుతూ కిత్తూరు రాణి చెన్నమ్మ ఎవరంటే ప్రియాంక గాంధీయే, ఝాన్సీ రాణి కూడా ఆమెనే. ప్రియాంక చాలా శక్తివంతురాలు, ఆమెలో మనం స్త్రీ శక్తిని చూడొచ్చు. రాహుల్ గాంధీ కూడా యువశక్తికి ప్రతిరూపం అని మల్లికార్జున ఖార్గే ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాపాలనపై జనం ఆగ్రహంగా ఉన్నారు అని విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు. గ్రామ సభలే దానికి నిదర్శనం అంటున్న హరీష్, కాంగ్రెస్ ప్రజాపాలనపై జనం ఎంత ఆగ్రహంగా ఉన్నారో గ్రామ సభలతో తేలిపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. జనం ఊరూరా తిరగబడుతున్నారని, ఎక్కడికెక్కడ నిలదీస్తున్నారని మంగళవారం ట్వీట్ చేశారు. ఏడాది పాలన పెద్ద ఫెయిల్యూర్ అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో, మంత్రులు పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ప్రజలను ఎవరు పట్టించుకోవాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు ఇస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు.
ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణ మొత్తం నిలదీస్తున్నదని, వారిపై ఎన్ని కేసులు పెడతారని నిలదీశారు. కృష్ణా జలాల వాటపై సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తేల్చేసినట్టు హరీష్ రావు వెల్లడించారు. నీటి వాటాలు తేల్చేంత వరకు 50-50 కేటాయించాలని 2015లో కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరిందని గుర్తు చేశారు. ఇవన్నీ దాగని సత్యాలన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన కాదని ప్రజా వ్యతిరేక పాలన అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేశారు. సమస్యల సుడిగుండంలో హైదరాబాద్ అంటున్న కేటీఆర్, కష్టాలకు కేరాఫ్గా మారింది అంటున్న కేటీఆర్. తలసాని నివాసంలో గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలో సమావేశమైన కేటీఆర్, రాష్ట్రానికి గుండెకాయ అయిన హైదరాబాద్ ఏడాది కాలంగా సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ పాలనలో 1,00,000 కష్టాలకు కేరాఫ్గా మారిందన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడాలన్న సోయి ప్రభుత్వానికి లేకుండా పోయిందని విమర్శలు చేశారు. మంగళవారం తలసాని శ్రీనివాస యాదవ్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేటీఆర్ సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని ఏ కార్యక్రమానికి వెళ్ళినా కాంగ్రెస్ పాలనలో ఎదుర్కొంటున్న దురావస్థల గురించే హైదరాబాదీలు చెప్తున్నారని కేటీఆర్ ఎమ్మెల్యేలు వివరించారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఏడాది కాలంగా పేదలు ఎదురు చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ రూపురేఖల్ని సమూలంగా మార్చామని కేటీఆర్ అన్నారు. 10 ఏళ్ల ముందు చూపుతో ఫ్లైఓవర్లు నిర్మించామని చెప్పారు. ప్రస్తుతానికి తాము నిర్మించిన కట్టడాలు నిర్మాణాల నిర్వహణ కూడా చేత కావడం లేదని విమర్శించారు. దెబ్బతిన్న రోడ్లను కనీసం రిపేర్ చేయకపోవడంతో వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని, రేవంత్ పాలనపై హైదరాబాద్ ప్రజలకు నమ్మకం లేదన్నారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్లో శాంతి భద్రతలు చెక్కు చెదరదని, కానీ అప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని కేటీఆర్ విమర్శలు చేశారు. తెలంగాణ గ్రోత్ ఇంజన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉందని ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచించారు. గ్రామ సభలు వార్డు సభల పేరిట మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ సర్కారు ప్రయత్నిస్తున్నదని విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ రేషన్ కార్డు, ఇండ్లు, పింఛన్లు ఇవ్వాలని, లేకపోతే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన తలసాని శ్రీనివాసరావు కూడా రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. హైదరాబాద్ మేయర్పై అవిశ్వాసంతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై చర్చించామన్నారు. కాంగ్రెస్ గీత దాటి తాము కూడా దాటాల్సి వచ్చుందని, లంచ్ మీటింగ్ అని 2-3 గంటల పాటు అన్ని అంశాలకు చర్చలు వచ్చాయని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు. మేయర్పై అవిశ్వాసం. కేటీఆర్ హైదరాబాద్ ఎమ్మెల్యేల మీటింగ్లో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అవిశ్వాసం పెట్టే అంశం చర్చించినట్టు తెలిసింది. జిహెచ్ఎంసీలో ఉన్న కార్పొరేటర్ల సంఖ్య బలంతో పాటు అవిశ్వాసానికి ఎంతమంది అవసరమనే అంశంపై చర్చకు వచ్చినట్లు సమాచారం. 2020లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగ్గా ఎంఐఎం మద్దతు బీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. గద్వాల విజయలక్ష్మిని మేయర్గా చేశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై అవిశ్వాసం పెట్టాలని బీఆర్ఎస్ నేతలు నిర్ణయించినట్టు తెలిసింది. కాగా ఈ ఏడాది చివరి నాటికి జిహెచ్ఎంసీ ఎంపీ పదవీకాలం ముగియనుంది. గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ 2 స్థానాలు గెలవగా ప్రస్తుతం కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరడంతో సంఖ్యాబలం 19కి పెరిగిందని మనం ఈ వార్త చూడొచ్చు. త్వరలోనే భూభారతి చట్టం రూల్స్, యాజర్ ఫ్రెండ్లీ పోర్టల్ కూడా. గ్రీన్ ఎనర్జీ పాలసీ, భూభారతి చట్టంపై సిఎస్ వర్క్షాప్. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, తెలంగాణ భూభారతి చట్టం 2025పై సెక్రటరియట్లో మంగళవారం వర్క్షాప్ నిర్వహించారు. దీనికి సిఎస్ శాంతికుమారి ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రీన్ ఎనర్జీ పాలసీ, భూభారతి చట్టాన్ని వివరించేందుకు వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ భూభారతి చట్టంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెవెన్యూ పరిపాలన క్రమబద్ధీకరణ, జవాబుదారీతనంలో కూడిన సమగ్ర భూ సంస్కరణలు తీసుకురావడమే ప్రభుత్వ విజన్ అన్నారు. మొత్తం 19 రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలను స్టడీ చేసి 2024 జూలై 1న ముసాయిదా చట్టాన్ని ప్రజలకు అందుబాటులోకి ఉంచామన్నారు. వారి సూచనల తర్వాతే ఈ చట్టాన్ని రూపొందించామని వెల్లడించారు. భూభారతికి యాజర్ ఫ్రెండ్లీ పోర్టల్ను తయారు చేయడంతో పాటు అవసరమైన నిబంధనలను రూపొందిస్తున్నట్లు వివరించారు. ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ పునరుద్ధరణ ఇంధన రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడం గ్రీన్ ఎనర్జీ పాలసీ ఉద్దేశమని చెప్పారు. సోలార్ పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్,
గ్రీన్ హైడ్రోజన్ వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రోత్సాహాలను అందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర వినియోగదారులకు స్వచ్ఛమైన, విశ్వసనీయమైన, సరసమైన విద్యుత్తును అందించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ సిఎస్లు రామకృష్ణారావు, రవి గుప్తా ముఖ్య అధికారులు పాల్గొన్నారు. వామనరావు దంపతుల హత్య కేసు సిబిఐకి అప్పగించాలి. పోలీసుల దర్యాప్తును బీఆర్ఎస్ నేత మధుకర్ ప్రభావితం చేశారు. సుప్రీంకోర్టులో మృతుడి తండ్రి తరపున అడ్వకేట్ వాదనలు, సిబిఐ దర్యాప్తు అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ. తెలంగాణలో సంచలనము సృష్టించిన అడ్వకేట్ దంపతులు గట్టు వామనరావు, గట్టు నాగమణి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని మృతుడి తండ్రి సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ అంశంపైన వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందాల్తో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషన్ తరపున అడ్వకేట్ మేనక గురుస్వామి వాదిస్తూ వామనరావు దంపతుల హత్య కేసులో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత మధుకర్ రావు పోలీసులు ప్రభావితం చేశారని బెంచ్ దృష్టికి తీసుకువెళ్లారు. అధికార పార్టీ నేత అయినందున ఆయనను పోలీసులు విచారించలేదని తెలిపారు. ఎఫ్ఐఆర్ ఛార్జిషీట్లోనూ ఆయన పేరును చేర్చలేదన్నారు. అందుకే ఆనాటి ప్రభుత్వంలో పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేక సిబిఐ విచారణ కోరినట్లు బెంచ్కు వివరించారు. నిందితుల తరపున సీనియర్ అడ్వకేట్లు బసంత్ నాగముత్తు వాదిస్తూ రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ పర్యవేక్షణలో దర్యాప్తు జరిగిందని, గత ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడిపై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవి. మధుకర్ కోసం మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? మీరు ఆయన తరపున వాదించడం లేదు కదా, ఈ విషయాన్ని వదిలేయండి, ఆ నిందితుల తరపు లాయర్లకు స్పష్టం చేసింది. అనంతరం పిటిషనర్ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించాలన్న అంశంపై అభిప్రాయం తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. కాగా 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచెల్లలో కారులో కోర్టుకు వెళ్తున్న వామనరావు, నాగమణి దంపతులను నడి రోడ్డుపై కిరాతంగా దుండగులు హత్య చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఇది. భారీ బడ్జెట్ సినిమాలపై ఐటీ నజర్. హైదరాబాద్లో 8 ప్రాంతాల్లో ఆకస్మిక సోదాలు. దిల్ రాజు ప్రొడక్షన్పై ఐటీ గురి. ప్రధానంగా గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ సినిమాలపై ఐటీ నజర్ పెట్టింది. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో గల దిల్ రాజు ఇంటితో పాటు శ్రీనగర్ కాలనీలోని ఆయన ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో తనిఖీలు చేసింది. జూబ్లీ హిల్స్ కొండాపూర్లోని దిల్ రాజు సోదరుడు శిరీష్, ఆయన కూతురు హనిత ఇండ్లు, ఆఫీసుల్లో సోదాలు జరిపారు. దిల్ రాజు దగ్గరి బంధువులు, స్నేహితుల ఇండ్లలో కూడా తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా దిల్ రాజు భార్య తేజస్విని జూబ్లీ హిల్స్లోని సెంట్రల్ బ్యాంకు తీసుకువెళ్లారు. బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేయించారు. పలు డాక్యుమెంట్లను పరిశీలించారు. అనుమానాస్పద పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల విడుదలైన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు ప్రొడ్యూసర్, ఫైనాన్షియర్గా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. వీటితో పాటు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాకు కూడా డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో పాటు ఇప్పటికే 100 కోట్లు కలెక్షన్ వచ్చింది. దీంతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వీటి ఆర్థిక లావాదేవీలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. మైత్రి మూవీస్ ఆఫీసు వద్ద ఐటీ అధికారుల వాహనాలు. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ షాక్ ఇచ్చింది. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల సహా సినీ ఫైనాన్సర్ ఆదాయ వ్యవహారాలు, ఐటీపీ చెల్లింపుల వివరాలు సేకరిస్తుంది. పుష్ప 2, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సహా భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించిన పెట్టుబడులపై ఆరా తీస్తుంది ఐటీ విభాగం. ఇందులో భాగంగా దిల్ రాజు ప్రొడక్షన్స్, మైత్రి మూవీస్ మేకర్స్ సహా మొత్తం 8 ప్రాంతాల్లో మంగళవారం ఏకకాలంలో దాడులు చేసింది. కేంద్ర బలగాల బందోబస్తు మధ్య తెల్లవారుజాము నుంచే 58 మంది సభ్యులతో కూడిన బృందాలు సోదాలు నిర్వహించారు. ఇటీవల కాలంలో రిలీజ్ అయిన భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించిన ఐటీ చెల్లింపులు, బ్యాలెన్స్ షీట్స్, ఆడిట్ రిపోర్ట్ సహా బ్యాంక్ లాకర్స్లోని కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. దిల్ రాజుతో పాటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఫైనాన్స్ చేసే బడా ఫైనాన్స్ ఇండ్లపై కూడా ఐటీ దారులు రైడ్ చేశారు. జూబ్లీ హిల్స్లోని మైత్రి మూవీ మేకర్స్ కార్పొరేట్ ఆఫీస్తో పాటు నిర్మాతలు నవీన్, ఎర్వేని, రవిశంకర్ ఇండ్లలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మరొక వైపు మ్యాంగో సంస్థల యజమానులు ఎరపతినేని రామ్ సహా ఆయా కార్పొరేట్ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్సర్గా వ్యవహరించే సత్య రంగమ్మ, అభిషేక్ అగర్వాల్ ఇండ్లు, ఆఫీసులోనూ సోదాలు నిర్వహించారు.
వీరిద్దరూ దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ సహా భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నారు. ఈ సోదరులో ఆయా ప్రొడక్షన్ హౌజులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, ఐటీ రికార్డులు, బ్యాలెన్స్ షీట్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లతో తమ ముందు హాజరు కావాలని వారికి ఐటీ అధికారులు సూచించారు. దిల్ రాజుకు చెందిన ఎస్విసి సహా మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల్లో రైడ్లు, ఫైనాన్సర్ రంగయ్య, అభిషేక్ ఇళ్లలోనూ తనిఖీలు, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు, మహారాజ్, పుష్ప 2 లెక్కలపై ఫోకస్, ఐటీ చెల్లింపుల రికార్డులన్నీ సీజ్ చేసిన ఐటీ అధికారులు. ఉమెన్స్ డే నాటికి సోలార్ పవర్ పైలట్ ప్రాజెక్టుగా ప్రతి జిల్లాలో 2 మెగావాట్ల ప్లాంట్లు, 32 జిల్లాల్లో 64 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక, స్త్రీ నిధి ద్వారా 192 కోట్ల రుణాలు. సెక్రటేరియట్లో పిఆర్ఆర్డి ఆర్థిక శాఖ అధికారుల సమావేశం, నేడో రేపో వర్క్ ఆర్డర్లు చేసే అవకాశం. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి వేగంగా అడుగులు పడుతున్నాయి. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఉపాధి కల్పించడంతో పాటు వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సంకల్పం కార్యరూపంగా కాల్చున్నది. రాష్ట్రంలో మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం రోజున మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఇందులో భాగంగా మంగళవారం సెక్రటేరియట్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్థిక శాఖ అధికారులు సమావేశమయ్యారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, స్థల సేకరణ, ప్లాంట్ల నిర్వహణ. చిలుకూరు బాలాజీ గుడికి ప్రియాంక చోప్రా. బాలాజీ బ్లెస్సింగ్స్ న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ ఇన్స్టాలో పోస్ట్. బాలీవుడ్ యాక్టర్ ప్రియాంక చోప్రా మంగళవారం చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చారు. ఆలయ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆమెతో ప్రత్యేక పూజలు చేయించారు. స్వామివారి శేష వస్త్రాలు ప్రియాంక మెడలో వేశారు. పూజల అనంతరం లార్డ్ బాలాజీ బ్లెస్సింగ్స్ న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ ప్రియాంక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. భగవంతుడు దయ అనంతరం అని పేర్కొన్నారు. టాలీవుడ్ యాక్టర్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు కృతజ్ఞతలు చెప్తూ లవ్ ఎమోజీలు పెట్టారు. దీనికి ఉపాసన స్పందిస్తూ మీ కొత్త సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు ఉంటుంది అని రిప్లై ఇచ్చారు. కాగా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ కోసం ప్రియాంక చోప్రా హైదరాబాద్కు వచ్చినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే పద్మారావుకు గుండెపోటు. ఉత్తరాఖండ్ పర్యటనలో అస్వస్థత, డెహ్రాడూన్లోని హాస్పిటల్లో స్టంట్ వేసిన డాక్టర్లు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్కు గుండెపోటు వచ్చింది. ఉత్తరాఖండ్ పర్యటనలో ఉండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆయనను డెహ్రాడూన్లోని ఒక హాస్పిటల్లో చేర్పించారు. అక్కడి డాక్టర్లు ఆయనకు స్టంట్ వేశారు. ప్రస్తుతం పద్మారావు గౌడ్కు ప్రాణాపాయం ఏమీ లేదని, ఆయన ఆరోగ్యంగానే నిలకడగానే ఉందని సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. అరుదైన అలెగ్జాండ్రిన్ రామచిలుకలు స్వాధీనం. నెహ్రూ జూ పార్కుకు తరలించిన అధికారులు, విక్రేతను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు. అరుదైన అలెగ్జాండ్రిస్ రామచిలుకలను అమ్మకం కోసం తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ రామచిలుకలను విక్రయించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. హైదరాబాద్ హైకోర్టు దగ్గరలో విధులు నిర్వహిస్తున్న సౌత్ జన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం మహమ్మద్ ఫరూక్ 2 వీలర్లు ఆపారు. తనిఖీ చేయగా బాక్సులో 110 అలెగ్జాండ్రిన్ రామచిలుకలు ఉన్నట్లు గుర్తించారు. ఫారూక్ని అదుపులోకి తీసుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రామచిలుకలను అరణ్య భవన్లోని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. నిందితులైన మహమ్మద్ ఫరూక్ అలెగ్జాండ్రిన్ని రామచిలుకలను కొనుగోలు చేసి మరొక చోట విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలియజేశారు. రియల్ ఎస్టేట్ కంపెనీ ఆఫీస్ బేరర్లపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ దాడి అంటూ ఒక న్యూస్. మేడ్చల్ జిల్లా కొర్రెంల ఏకశిలా నగర్లో ప్లాట్ల పంచాయతీ. ప్లాట్లను కంపెనీ ఓనర్ కబ్జా చేశారంటూ ఇటీవల ఎంపీకి ఫిర్యాదులు. పరిశీలించేందుకు వెళ్లిన ఎంపీ దూరంగా ఉన్న 2 ఆఫీస్ బాయ్లు వారి దగ్గరికి వెళ్లి చేసుకున్న ఈటల రాజేందర్, ఆయనతో పాటు పలువురుపై కేసు నమోదు. ప్లాట్లను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ కబ్జా చేశారన్న ఫిర్యాదులతో ప్లాట్ల దగ్గరకు వెళ్లిన ఎంపీ ఈటల రాజేందర్ ఆ కంపెనీకి చెందిన 2 ఆఫీస్ బాయ్లపై చేసుకున్నారు. ఆయన వెంట వచ్చిన కార్యకర్తలు, లీడర్లు, ప్లాట్ల ఓనర్లు కూడా ప్లాట్ల ఓనర్లు కూడా కొట్టడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో దవాఖానకు తరలించి చికిత్స చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కొర్రెంల ఏకశిలా నగర్లో తాము కొనుక్కున్న ప్లాట్లను
హర్ష కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ ఆలూరు వెంకటేష్ కబ్జా చేశారని ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి ఏకశిలానగర్ ప్లాట్ల అసోసియేషన్ తీసుకువెళ్లింది. దీంతో ఈటల మంగళవారం ఉదయం 11 గంటలకు ప్లాట్ల ఏరియాలో పర్యటించారు. ఎంపీ ఈటల ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి హర్ష కంపెనీ ఆఫీస్ బాయ్లు రఫీక్ ఉపేందర్లు వచ్చారు. దూరం నుంచి వాళ్ళు ఆయన మాటలు వింటుండగా ఇది చూసిన కొంతమంది ప్లాట్ల ఓనర్స్ అక్కడున్న ఇద్దరు కంపెనీ వాళ్ళే అని ఈటలకు చెప్పడంతో దీంతో అక్కడికి వెళ్ళి ఈటల ఆ ఇద్దరిపై చేయి చేసుకున్నారు. అనుచరులు ప్లాట్ల ఓనర్లు కూడా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడగా ఎంపీ ఈటల రాజేందర్ ఆయన అనుచరులపై రఫీక్ ఉపేందర్ పోచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. ఇద్దరు సింగరేణి కార్మికులకు గాయాలు. సింగరేణి పరిధిలోని RG1 ఏరియాలో 2 గనుల్లో ప్రమాదాలు, ఇద్దరు కార్మికులకు గాయాలు. GDK1 CHPలో వెల్ద నారదాసు సిద్ధరామయ్య మంగళవారం బొగ్గు నింపే బంకర్ వద్ద వెల్డింగ్ చేశారు. అనంతరం దాన్ని ఆన్ చేయడంతో కుడి చేయి దిమ్మ కింద పడి 3 వేళ్లు తెగిపోయాయి. వెంటనే అతడిని గోదావరి కనిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్కు అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. అదేవిధంగా GDK 11వ గనిలో జనరల్ మజ్దూర్ కార్మికుడు టి సతీష్ పని స్థలంలో రూబోల్డ్ తాకడంతో కుడి చేయికి గాయమైంది. వెంటనే సింగరేణి హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.